మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ కోసం ఉద్యమానికి సిద్ధం కావాలి. విద్యార్థి నాయకుల పిలుపు. బాపట్లలో ముంపు ప్రభావిత పొలాల పరిశీలన, రైతులకు భరోసా ఇచ్చిన మంత్రులు. నెల్లూరు మూలాపేటలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం వైభవంగా. తుఫాన్ ప్రభావిత రైతులకు అండగా ప్రభుత్వం, పంట నష్టం పరిశీలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైందని విద్యార్థి సంఘాల హెచ్చరిక. స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్ విడుదలలో ఆలస్యం పట్ల ఆగ్రహం. త్వరితగతిన నిధులు విడుదల చేయాలని డిమాండ్. ప్రభుత్వానికి ఈ రోజు విద్యార్థులు ఒక సవాల్ విసురుతున్నాం. ఈ రోజు విద్యార్థులు తలుచుకుంటే ఎన్నో ప్రభుత్వాలు కుప్పకూలినాయి. ఈ రోజు అది నెరవేరబోతుంది. ఇప్పటి నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మొదలు పెడుతున్నాం. రేపు వేల మంది కార్యకర్తలతోటి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు, ఏ ప్రజా ప్రతినిధిని కూడా ఈ రోజు రోడ్డు మీదకి రాకుండా ఇళ్లలో నిర్బంధం చేసే ప్రయత్నం చేయబోతున్నాము. అదే విధంగా ఏ ప్రజా ప్రతినిధి అయినా బయటికి వచ్చినా కానీ ఊరుకుంటే పోదలేదు. ఈ రోజు 1 కోటి మంది విద్యార్థుల ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు సవాల్ విసురుతున్నాం. అంతేకాకుండా జూబ్లీ ఎలక్షన్లలో దాదాపు 10-20 వేల మంది విద్యార్థులతోటి రేపు పెద్ద ఎత్తున సభ పెడుతున్నాం. ఈ రోజు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా? ఎందుకోసం అంటే జూబ్లీ కాన్స్టిట్యూన్సీ లో దాదాపుగా 20 నుండి 25 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా వద్దా అని చెప్పేసి పెద్ద ఎత్తున జూబ్లీస్ లో పెద్ద ఎత్తున కార్యక్రమం పెడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధానికి శ్రీకారం చుట్టబోతున్నామని ఏబీవీపీ నుంచి ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం. బాపట్ల మండలం పాండురంగాపురం పొలాలను గృహ నిర్మాణ సంస్థ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలో ముంపుకు గురైన వరి పొలాల అంచనాలు తయారు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. స్థానిక రైతులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మీరు చేతి పెట్టమండి. నీళ్ళు పైకి వచ్చిన అందుకోవాల మనకి ఎంత తగిలితే మనం మచిలీపట్నం పైన అన్ని ఎవరైతే చేనేతలు కానీ, వ్యవసాయదారులు కానీ, మత్స్యకారులు కానీ, అలాగే ఎస్సీలు, ఎస్టీలు ఎక్కడ దెబ్బతిన్నారో, ఏ రకంగా ఈ యొక్క నియోజకవర్గంలో నష్టం జరిగిందో అవన్నీ కూడా మంత్రి గొట్టిపాటి రవి గారికి, కొలుసు పార్థసారథి గారికి, అలాగే రాత్రి లోకేష్ బాబు గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి, అందరికీ చీరాల నియోజకవర్గంలో జరిగినటువంటి నష్టాన్ని నివేదించడం జరిగింది. ఖచ్చితంగా రేపో మాపో మన అధికారులందరూ కూడా రాత్రల్లా కష్టపడ్డారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరికైతే నష్టపరిహారాన్ని ఏ రకంగా ఇవ్వాలి, ఏం జరిగింది, ఇవన్నీ కూడా మంత్రివర్గానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని మీద సమగ్రంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మొత్తం యావత్ ప్రజానికానికి మంచి జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. పొద్దు నుంచి నేను, ఎమ్మెల్యే గారు,
అట్లానే బాపట్ల ఎమ్మెల్యే గారు, మన పార్సారథి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరూ తిరిగాము. ముఖ్యంగా వ్యవసాయ భూములు దాదాపు ఇది రెండోసారి పంట వేసుకున్నాం అన్నారు చాలా చోట్ల. ఆల్రెడీ ఒకసారి పంట వేస్తే పోయింది, మళ్ళీ పంట వేశారు, 20 రోజులు 4 రోజులు అయింది, మళ్ళీ పోయింది. చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు రైతులు, చాలా దెబ్బతిన్నారు. దాంతోపాటు సముద్ర తీరానికి వెళ్ళాము, అక్కడ కూడా చాలా కోతకు గురైంది. చాలామంది మత్స్యకారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 10 రోజుల నుంచి పనులు కూడా వెళ్ళలేదని చెప్తున్నారు. వాళ్ళది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా న్యాయం చేసేదానికి చేస్తాం. ఇట్లాంటి పంట నష్టం రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తిరిగి వెళ్ళాడు. ఆల్రెడీ ఏరియల్ సర్వే చేశారు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ చాలాసార్లు ఆగి ప్రజలను పలకరించి వెళ్ళాడు. దాని మీద ఎక్కడైతే పంట దెబ్బతిందో అవన్నింటిని కూడా ఎన్యుమరేషన్ చేసి రాసి తొందరలోనే పంట నష్టం జరిగిన రైతులందరూ కూడా న్యాయం చేసేదాన్ని ప్రభుత్వం కృషి చేస్తాం. నెల్లూరు మూలాపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాలు చేశారు. శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. భక్తుల గోవింద నామ స్మరణలు, వేద మంత్రోచ్చరణలతో అంగరంగ వైభవంగా శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. Hey!
తుఫాన్ నేపథ్యంలో ఒంగోలు నగరంలోని జవహర్ నవోదయ విద్యాలయ తరగతి గదులు వంట రూములు నీట మునగడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతుండడంతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులు విద్యాలయంను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థులకు టిఫిన్ వసతులను మంత్రి, జిల్లా కలెక్టర్ స్వయంగా సమీక్షించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యాలయం ప్రిన్సిపాల్ను, అధికారులను ఆదేశించిన మంత్రి, కలెక్టర్. The situation has already been documented. You too, once you talk to those mandals individually and ask them. Look at this, Hawk sir. Sit down. Put this water under the phone. Okay. Boy, if you make a voice, if you make a voice, it will come. Next to next to. Next. Months.
Behind. Have. You. Had breakfast? Have you eaten? Mother, what is the matter today? You have not eaten tomato water. You should not drink water in the tank. Do you understand? రైతులకు ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ సమావేశంలో అన్నారు. ఇప్పటి వరకు 29,644 మంది రైతులకు 34,192.19 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,727 మంది రైతులకు 3,188 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు జరిగిందని తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్లలో ఇంకా 2,501 మందికి 8,441 ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని, వీటిని త్వరలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నమస్కారం అండి. అమరావతి రాజధానిలో ఏదైతే రైతు సోదరులు ఆ రోజు ల్యాండ్ 34,000 ఎకరాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇవ్వటం జరిగింది. వాళ్ళకి తిరిగి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చాము. తర్వాత స్టోన్స్ కూడా నాటాము. అయితే అవన్నీ కూడా గత 5 సంవత్సరాలు జరిగిన అనేక ప్రభుత్వం యొక్క అంటే వాళ్ళ పాలసీ అంటే 3 ముక్కలు ఆటాడి అదని ఇదని చేసి నానా గందరగోళం చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ సాల్వ్ చేస్తూ వచ్చాం. అయితే కొన్ని సోషల్ మీడియాలో అక్కడక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాక్చువల్గా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్లాట్స్కి సంబంధించి ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి తిరిగి ప్లాట్స్ ఇస్తామని చెప్పాం. అది తీసుకుంటే యాక్చువల్గా ఎలక్షన్స్కి అంటే 2014-19లోనే 2014 ఉన్నప్పుడే 29,915 మంది యూనిక్ ఫార్మర్స్కి 34,233 ఎకరాలు ల్యాండ్ యాక్చువల్గా ఇచ్చేయటం జరిగింది. ప్లాట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. 825 మంది ఫార్మర్స్కి 677 ఎకరాలు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేవిధంగా బ్యాలెన్స్ ఈ రోజుకున్న బ్యాలెన్స్ ఏంటంటే 991 మంది రైతులకి 717 ఎకరాలకు సంబంధించి వాళ్ళకి యాక్చువల్గా ప్లాట్స్ ఇవ్వాలి. సో మొత్తం 34,911 ఎకరాలు, దానికి గాను ఇవ్వాల్సింది 719 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందంటే దానికి అనాలిసిస్ చేసాం. 4-5 సార్లు వాళ్ళకి ఫోన్లు చేసి డేటా కూడా తీసుకుంటే మెయిన్గా ఉండవెల్లి విలేజ్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 301 ఎకరా 430 మందికి ఇవ్వాలి. అంతకుముందు అక్కడ లేఅవుట్ లేదు. లేఅవుట్ డిజైన్ చేసి నోటిఫై చేస్తున్నాం. నోటిఫై చేసిన తర్వాత ఒక 30 days వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ తీసుకొని ఫైనలైజ్ చేయాలి. అది ఫైనలైజ్ చేసి ఆ 301 ఎకరా 430 మందికి ఇవ్వబడుతుంది. అదేవిధంగా కోర్టు కేసెస్ లిటిగేషన్స్ అన్నదమ్ముల మధ్య వాళ్ళ మధ్య కోర్టు కేసెస్లో ఒక 47 మందికి 84 ఎకరాలు ఉంది. అదేవిధంగా పిఓటి అంటే ఇప్పుడు యాక్చువల్గా జిఓఎంలో డిస్కస్ చేస్తున్నారు. అది కానీ ఫైనల్ అయిపోతే 34 మందికి
37.83 ఎకరాలకి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వబడుతుంది. అదేవిధంగా ప్రాసెస్లో అంటే ఇమీడియట్గా లాటరీ ఇచ్చేదానికి 99 మందికి 84.38 ఎకరాలు ఉంది. అది కాకుండా లంకా ల్యాండ్స్ దాని యొక్క హిస్టరీ 218 మందికి 166 ఎకరాలు ఉంది. ఇవి దీని మీద యాక్చువల్గా ఒక అడిషనల్ కమిషనర్ స్పెషల్గా వర్క్ చేస్తున్నారు. ప్రతిరోజు 60 నుంచి 90 మందికి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. 60 నుంచి 90 ప్లాట్లు ప్రతిరోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. నేనైతే చాలా క్లారిటీగా అధికారులకు ఇచ్చాను. రాబోయే 4 నెలల్లో వీలైనంతకు మ్యాక్సిమం ఈ 991 మంది రైతులు ఏదైతే 717 ఎకరాలు ఉందో దానికి సంబంధించి ప్లాట్లు అలాట్ చేసామని రాబోయే 4 నెలలు అలాట్ చేస్తారు. దీని మీద అవాస్తవాలు బయట ఏదంటే చెప్పొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ప్లాట్లు అలాట్ చేసిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమస్య తీసుకుంటే మొత్తం 29,330 మంది యూనిక్ ఫార్మర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు 69,421 వాళ్ళకి ఇచ్చినవి. 2014-19లోనే ఈ 69,421 ప్లాట్లలో 62,715 రిజిస్ట్రేషన్ చేసాం. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,703 రిజిస్ట్రేషన్ చేసాం. అయితే ఇంకా చేయాల్సింది 2,501 మంది రైతులకి 8,441 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే దానికి కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ 4-5 సార్లు ఫోన్ చేసి సిఆర్డీ వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోమని. అయితే దాంట్లో కూడా వచ్చింది ఏంటంటే కోర్టు కేసులు, అంటే వాళ్ళ మధ్య ఉన్న కోర్టు కేసుల వల్ల ఒక 70 మంది ఫార్మర్స్ది 312 ప్లాట్స్ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్లో 254 యొక్క ఫార్మర్స్ 1,170 ఎకరాలు పెండింగ్ ఉంది. అంటే యాక్చువల్గా ప్లాట్లు అలాట్ చేసాము. అక్కడ ల్యాండ్ ఓనర్స్ ఒక 5 సెంట్లు 10 సెంట్లు 20 సెంట్లు పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళు ఇస్తే సరే, ఇవ్వకుంటే ల్యాండ్ అక్విజిషన్ చేసిస్తాం. లేదు వాళ్ళు ప్లాట్ మార్చుకుంటామంటే వేరే ప్లాట్ కూడా అలాట్ చేస్తామని వాళ్ళకి ఇన్ఫార్మ్ జరిగింది. ఎక్కువ మంది ఏంటంటే మాకు ఇది ప్లాట్ బాగా నచ్చింది, ఇదే ఉంచండి, మీరు ఆ రైతుల దగ్గర ల్యాండ్ తీసుకున్న తర్వాత రిజిస్టర్ చేయమన్నారు. అందువల్ల అవి ఆగున్నాయి. అదేవిధంగా డిస్ప్యూట్స్ వల్ల 450 మంది రైతులు 1,889 ప్లాట్లు పెండింగ్ ఉంటాయి. వాళ్ళ డిస్ప్యూట్స్, ఇది అన్నదమ్ములు కావచ్చు, ఫాదర్ మదర్ కావచ్చు. తర్వాత పిఓటీ కేసెస్ 78 మంది రైతులు 208. జీఓఎం అది క్లియర్ చేస్తే ఇది కూడా ఫైనల్గా చేస్తాం. అదేవిధంగా ఎండోమెంట్స్ యొక్క డిస్ప్యూట్స్ 32 ఎకరాలు 69 ప్లాట్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా లంక అసైన్మెంట్ ల్యాండ్స్ 170 మంది ఫార్మర్స్ 337, అది కొద్దిగా ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా సాల్వ్ చేస్తాం. బాపట్ల మండలం కొండబొట్లవారిపాలెం గ్రామంలో మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సమాచార శాఖ మంత్రి పార్థసారథి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో కలిసి పరిశీలించారు. కేంద్రాలలో అందుతున్న వసతులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా సహాయపడుతుందని ఆయన వారికి హామీ ఇచ్చారు. మోంతా తుఫాన్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది, తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన సూచనల మేరకు ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని సంసిద్ధత చేశారని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్టీజీఎస్ సెంటర్నే కేంద్రంగా చేసుకుని ఒక 36 అవర్స్ నుంచి ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం ఎక్కడెక్కడైతే ఈ తుఫాను ప్రభావం ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ సమాచారం ఇచ్చిందో వాళ్ళందరితో మాట్లాడి అన్ని విధాలా కూడా ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు, నష్టం అతి తక్కువగా ఉండాలి, ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు అనే లక్ష్యంతో తగు సూచనలు ఇస్తూ చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాని మూలంగా ప్రజలకి కొంత, ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి కొంత అసౌకర్యానికి గురైనా కూడా చాలా వరకు మరి ఇబ్బంది పడుకోకుండా ఈ ప్రభుత్వం చూసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అదృష్టం
ఎంతైతే నష్టం కలిగిస్తుందని చెప్పేసి భావించామో మరి అటువంటిది లేకోకుండా మరి తీవ్రత తగ్గిపోయినట్టయితే కనబడతా ఉంది. మరి అయినా కూడా సైక్లోన్ తీవ్రత తగ్గిపోయింది, మా బాధ్యత అయిపోయిందని కాకుండా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమిటి, వారికి పోస్ట్ సైక్లోన్ ఏమేమి సౌకర్యాలు అందించాలి, వారు ఏ విధంగా నష్టపోయారో మరి వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మరి గొట్టిపాటి రవి గారు పవర్ మినిస్టర్ గారు, నేను మరి ఎమ్మెల్యే గారు అన్ని నియోజకవర్గాలు కూడా బాపట్ల జిల్లా అంతా కూడా పర్యటిస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి మన గొట్టిపాటి రవి గారు ఎక్కడెక్కడైతే స్తంభాలు పడిపోయినాయో మరి దాదాపు 87 నుంచి 100 స్తంభాల వరకు ఈ జిల్లాలో పడిపోయినాయి అని చెప్పేసి సమాచారం ఉంది. మరి వాటిని వెంటనే ఎరెక్షన్ చేస్తున్నప్పుడు మనం వచ్చే దారిలో కూడా పోల్స్ పడిపోతే వాటిని ఎరెక్ట్ చేశారు, స్టింగింగ్ కూడా చేస్తారు. సో మధ్యాహ్నం ఇంకో 1-2 గంటల్లో కరెంటు కూడా ఇక్కడ కూడా చేస్తున్నట్టున్నారు. 1-2 గంటల్లో కరెంటు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పంట శ్రీశైలం హైదరాబాద్ రాకపోకలకు అంతరాయం. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తిపూర్ సమీపంలో వరదకు కోతకు గురైన బ్రిడ్జి, డిండివాగుపై నిర్మించిన బ్రిడ్జిపై శ్రీశైలం హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు. రామచంద్రాపురం నియోజకవర్గంలో మోంతా తుఫాన్ కారణంగా నేల కొరిగిన పంట పొలాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. కె గంగవరం మండలంలో సుమారు 20,500 ఎకరాలు, కాజులూరు మండలంలో సుమారు 9,500 ఎకరాలు పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మోంతా తుఫాన్ తీవ్ర స్థాయిలో రావటం, అలాగే రైతాంగం నష్టపోవటం జరిగింది. సుమారు కె గంగవరం మండలం, రూరల్ మండలం కలిపి 25,144 ఎకరాలకు గాను 20,500 ఎకరాల పూర్తిగా నష్టపోవడం జరిగిన రైతులందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. అదేవిధంగా ప్రతి బియ్యపు గింజ ప్రభుత్వం తీసుకునే ప్రక్రియ మొదలవుతుంది. ఎవరో కూడా ఆందోళన చెందవద్దు. ముఖ్యంగా ఈ కాజులూరు మండలం సుమారు 18,500 ఎకరాలకు గాను ప్రస్తుతానికి 9,500 ఎకరాలు నష్టపోయినట్టు గుర్తించారు. ఇంకా గుర్తించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అది కూడా సుమారు 70 to 80% నష్టపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దు. అలాగే ఎవరైతే షెల్టర్ హోమ్స్లో తలదాచుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు 25 కేజీలు బియ్యం కూడా అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే మత్స్యకార కుటుంబాలకి, చేనేత కుటుంబాలకి కూడా సుమారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ కోసం ఉద్యమానికి సిద్ధం కావాలి, విద్యార్థి నాయకుల పిలుపు. బాపట్లలో ముంపు ప్రభావిత పొలాల పరిశీలన, రైతులకు భరోసా ఇచ్చిన మంత్రులు. నెల్లూరు మూలాపేటలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం వైభవంగా.
తుఫాన్ ప్రభావిత రైతులకు అండగా ప్రభుత్వం. పంట నష్టం పరిశీలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.